ప్రజాస్వామ్య గొప్పతనాన్ని చాటేవి ఏంటి? ఎన్నికలు. అవును, ప్రజలు తామేం కోరుకుంటున్నారో ఎన్నికల ద్వారానే పాలకులకు అర్థమవుతుంది. అయితే అలాంటి ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లేకపోతే, ప్రజలకు ఎన్నికల డేటా తెలుసుకునే హక్కే లేకపోతే ఏం జరుగుతుంది? ఈ వీడియో చివరి వరకు చూడండి. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఒక నిర్ణయం గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఈసీ తీసుకున్న ఆ నిర్ణయం సరైందా కాదా మీరే చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో ఒక కీలక పరిణామం జరిగింది. అదేంటో మొదట చూద్దాం. ఎన్నికలకి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్, వెబ్ కాస్టింగ్, అభ్యర్థుల వీడియోలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ రికార్డులు ఇకపై ఎవ్వరికీ కనిపించవు. ఎన్నికల కమిషన్ చేసిన సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 1961 నాటి ఎన్నికల నిర్వహణ నియమావళి అంటే కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్లో సవరణ కోరింది ఈసీ. ఈ సిఫార్సుని కేంద్రం అంగీకరించింది. డిసెంబర్ 20 ద్వారా నోటిఫికేషన్ ద్వారా రూల్ 93(2)A కేంద్రం సవరించింది. 1961 ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని ఈ రూల్ ప్రకారం ఎవరైనా ఎన్నికలకు సంబంధించి అన్ని రికార్డులను తనిఖీ చేయడానికి అనుమతి ఉంది. ఇక నుంచి ఈ ఎలక్ట్రానిక్ రికార్డుల పరిశీలన అనేది కుదరదు అంటోంది కేంద్రం. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఎన్నికల రూల్స్ని మార్చేసింది. అయితే ఎందుకని చకచక ఈ పరిణామం జరిగింది ఒక్కసారి చూడబోతున్నాం. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హర్యానా, పంజాబ్ హైకోర్టులో ఒక పిటిషన్దారు అభ్యర్థన వేశారు. అదేంటంటే ఏదైతే ఒక ఎలక్షన్ జరిగిందో ఆ ఎలక్షన్ రికార్డులన్నింటినీ కూడా మాకు షేర్ చేయాలి అని ఆయన కోరారు. అప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే ఆ రికార్డులన్నీ కూడా అభ్యర్థికి ఇవ్వండి అని ఆదేశించింది. ఎన్నికల రూల్స్ ప్రకారం ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించండి అని చెప్పి ఈసీని హైకోర్టు డైరెక్ట్ చేసింది. అయితే ఈసీ ఏం చేసింది? ఆ కోర్టు తీర్పుని అమలు చేయలేదు. దానికి భిన్నంగా అసలు రూల్సే మార్చేయాలి అని చెప్పి కేంద్రాన్ని కోరింది. ఈసీ అలా చెప్పిందో లేదో సంబంధిత ఎలక్షన్ రూల్ని కేంద్రం సవరించింది. ఆ ఎలక్షన్ రూల్ అదంతా ఏంటి అనేది కూడా కాసేపటి క్రితమే మనం చూసాం. సో కేంద్రం చేసిన ఈ సవరణ కారణంగా ఈసీ పిటిషన్దారుకి ఆ రికార్డులు ఇవ్వలేదు. ఇదే ప్రస్తుతం డిబేట్కి దారితీసింది. ప్రతిపక్షాలతో పాటు సమాచార హక్కుల యాక్టివిస్టులు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పు అంటున్నాయి. కాంగ్రెస్ కూడా ఒక అడుగు ముందుకేసి ఈసీ కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఈ చట్ట సవరణని రద్దు చేయాలి అంటూ కూడా పిటిషన్ వేసింది. అయితే ఈసీ ఏమంటోంది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎందుకని ఈసీ ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ట్రై చేయట్లేదు? గతంలో కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ట్రాన్స్పరెన్సీ ఇంకా పెంపొందించాల్సిన అవసరం ఉంది అని చెప్పుకున్నాం. అయితే ఈసీ ఏమంటోంది? గతంలో ఉండే ఏవైతే సెక్షన్లు ఉన్నాయో, ఏవైతే చట్టాలు ఉన్నాయో అసలు వాటినే రద్దు చేయాలి అని కోరుతోంది. మరింత ట్రాన్స్పరెన్సీ మాట దేవుడెరుగు, ఇప్పటిదాకా ఉన్న ట్రాన్స్పరెన్సీ కూడా కుదరదు అంటోంది ఈసీ. అయితే దీనికి అనుకూలంగా ఈసీ చేస్తున్న వాదన ఏంటి? ఓటర్ల గోప్యత పాటించడం తమ బాధ్యత అనేది ఈసీ వాదన. దీంతో పాటుగా సున్నితమైన ప్రాంతాల్లో ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్ని కనుక బయట పెడితే దాని కారణంగా ఓటర్ల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి అంటోంది. ఏఐ లేదా ఇతర టెక్నాలజీ ద్వారా సీసీటీవీ ఫుటేజ్ని తప్పుగా ఉపయోగించే అవకాశం కూడా ఉంది అంటోంది ఈసీ. అందుకే సవరణలు అని చెప్తోంది. అయితే ఈ అంశాన్ని కాంగ్రెస్తో పాటు ఇతర యాంటీ ఎన్డీఏ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటి వరకు ఓటర్ల ప్రాణాలకి ముప్పు లేదు కదా. ఒక పిటిషనర్ దారుడు సీసీటీవీ ఫుటేజ్ని కోరితే ఓటర్ల ప్రాణాలకే ముప్పు ఎలా వస్తుంది అనేది వాళ్ళు నిలదీస్తున్న అంశం. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్య విలువలకు పాతరయ్యడమే అని వారంతా విమర్శిస్తున్నారు. అయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇది మనందరికీ తెలిసిందే. ప్రజలకి ప్రభుత్వం నుంచి డేటా, సమాచారం తెలుసుకునే అత్యద్భుతమైన హక్కుగా ఆర్టీఐని చెప్తారు. ఆర్టీఐ అనేది ప్రజాస్వామ్యంలో ఒక మేలిమలుపు అనేది కూడా చాలామంది అభివర్ణించారు. ఈ చట్టం ప్రకారం ఆ హక్కును ప్రజలు పూర్తిగా కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది అనేది మరొక వాదన. ఒకసారి గతంలో ఏం జరిగింది ఇలాంటి ఇన్స్టెన్సెస్ ని కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీపీసీసీ హైదరాబాద్లో చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్పుర అసెంబ్లీ నియోజకవర్గాల్లో రిగ్గింగ్ జరిగింది అనేది అనుమానించింది. బోగస్ ఓట్లపై ఆరోపించింది. సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించాలి అని ఎలక్షన్ కమిషన్ని కోరింది. అలాగే ఎన్నికల నిర్వహణ ఖర్చులపై సమాచారం పొందడానికి సమాచార హక్కు చట్టం ద్వారా చాలా దరఖాస్తులు కూడా వచ్చాయి.
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఖర్చులపై ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వివరాల్ని కోరుకుంది. అయితే ఈసీ తీసుకున్న నిర్ణయం సీసీటీవీ ఫుటేజ్ లాంటి ఎలక్ట్రానిక్ రికార్డులను దరఖాస్తుదారులకు ఇవ్వడంపై ఇకపై కుదరదు. అంటే ఎలక్ట్రానిక్ రికార్డులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి డేటా ఇవ్వడం మాత్రం కుదరదు. మనం ఇన్ఫర్మేషన్ ఎరాలో ఉన్నాం. ప్రతిదీ ఆల్మోస్ట్ మనం డిజిటల్ రూపంలోనే పొందుతున్నాం. డాక్యుమెంట్స్ రూపంలో, పీడిఎఫ్ రూపంలో, లేకపోతే ఇటు ఫైల్స్ రూపంలో, MP3, MP4, JPEG రూపంలో మనం చాలా వీటిని పొందుతున్నాం. డిజిటల్ ఫైల్సే మనకు దొరుకుతున్నాయి. అలాంటిది ఎటువంటి ఎలక్ట్రానిక్ రికార్డులని ఇవ్వడం కుదరదు అంటే దీని ఆంతర్యం ఏంటి? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఒక అభ్యర్థి కనుక తన నియోజకవర్గంలో ఏం జరిగింది అనేది పూర్తిగా తెలుసుకోవడం ఇకపై సాధ్యపడదు. ప్రభుత్వం లేదా ఈసీ ఎన్నిక నిర్వహిస్తుంది. ఆ ఎన్నిక ఎలా నిర్వహించింది అని అడగడానికి ఒక అభ్యర్థి కూడా ఇకపైన సరిపోడనమాట. ఈసీ నిర్ణయంపై చాలా వర్గాల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరుపై ఇప్పటికే అనేక సందేహాలు కలుగుతున్నాయి. వాటికే ఈసీ సరైన సమాధానాలు ఇవ్వలేదు అనేది కూడా ఇప్పటిదాకా ఆరోపణ. పోలింగ్ బూత్ల వారీగా ఓటింగ్ వివరాలు చెప్పడం సాధ్యం కాదు అని కూడా ఈసీ ఇటీవలే స్పష్టం చేసింది. అటు పోలైన ఓట్లకి, లెక్కించిన ఓట్లకి మధ్య ఉన్న డిఫరెన్స్ పైన కూడా సరైన స్పందన లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలో కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్లో కేంద్రం సవరణ చేయడం ఈసీ ట్రాన్స్పరెన్సీని మరింత దెబ్బతీసేలా ఉంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఈసీ తీసుకున్న నిర్ణయం సరైందా కాదా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికే ఉన్న రూల్స్లోనే ఇంకా మార్పు రావాలి, ఈసీ వ్యవహార శైలి ఇంకా మెరుగుపడాలి అని కోరుకుంటున్న సమయంలో ఇలాంటి సవరణ, ఇలాంటి ఆదేశాలు ఎంతవరకు కరెక్ట్? మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.